హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. మరి ఈ చికెన్ ఫ్రైని డిఫరెంట్గా అరటాకులు అయితే ప్రిపేర్ చేద్దామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్రైని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అరటాకులు అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా మసాలాను ప్రిపేర్ చేద్దామండి. మసాలా పేస్ట్ను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్లో 1 స్పూను వరకు ఆవాలు, అలాగే 1 స్పూను వరకు జీలకర్రను వేయాలి. తరువాత దీనిలో 6-7 వరకు వెల్లుల్లి రెవ్వలను వేసి కొన్ని నీరు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలండి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ 2-3 సార్లు శుభ్రంగా కడిగిన చికెన్ను తీసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 కిలో వరకు చికెన్ను తీసుకున్నానండి. ఈ 1/2 కిలో చికెన్కు 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే ఒక పెద్ద టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. తరువాత దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పెరుగు, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాల పేస్ట్ను వేసి తరువాత 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ను, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేయాలి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు ఆవాల నూనెను వేయాలండి. ఈ ఫ్రైకి ఆవాల నూనె వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఈ కలిపిన చికెన్ను అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. తరువాత దీన్ని ప్రిపేర్ చేయడానికి సపోర్ట్ కోసం ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలండి. ఈ ప్లేట్ పైన అరటాకును శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన అరటాకుపై 1 స్పూన్ వరకు నూనె వేసి ఈ నూనెను అరటాకు పైన ఈ అరటాకు అంతటికు స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. తరువాత ఈ అరటాకు పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అంతటిని వేయాలి. ఇలా ఈ చికెన్ వేసిన తరువాత ఈ చికెన్ పైన ఈ చికెన్ కవర్ అయ్యేటట్టు అరటాకును ఈ చికెన్ పైన వేయాలండి. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా 1 కానీ 2 అరటాకు ముక్కలు కానీ వేసి ఇలా చికెన్ అంతా పూర్తిగా కవర్ అయ్యేటట్టు చెయ్యాలి. తరువాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు నుండి ఈ ఆకును ఫోల్డ్ చెయ్యాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్ ఏమాత్రం బయటికి రాకుండా ఇలా అరటాకుతో కవర్ చేయాలి. ఈ అరటాకును ఫోల్డ్ చేసినప్పుడు పదే పదే రాకుండా స్టిప్గా ఉండటానికి ఎక్కడైతే టూత్ పిక్ను ఇలా ఆకుపై పెట్టాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసిన తరువాత దీనిపైన ఈ ఆకు పైకి రాకుండా ఉండటానికి టూత్ స్టిక్ను పెట్టాలండి. ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసిన తర్వాత దీనికైతే దారంను ఈ చికెన్ బయటకు రాకుండా కట్టాలి. ఇలా ఈ దారమును 4 వైపులా చుట్టి ఒక ప్యాకెట్లా చెయ్యాలి. ఇలా ఈ చికెన్ అంతటిని పూర్తిగా అరటాకుతో కవర్ చేసిన తరువాత మనం ముందుగా పెట్టుకున్న టూత్ స్టిక్ను తీసేయాలి. ఇలా చూసారు కదండి, అరటాకుతో అయితే ప్యాకెట్లా రెడీ అయ్యింది. ఇలా అరటాకులో చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మరి ఇలా పూర్తిగా ప్యాకెట్లా రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ను పాత్ర అంతటికు స్ప్రెడ్ అయ్యేలా చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ అరటాకు ప్యాకెట్ని ఈ ఆయిల్లో పెట్టాలి. తరువాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఈ చికెన్ను ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మరో 10 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలండి. చూడండి, 20 నిమిషాల తర్వాత ఈ చికెన్ అయితే పూర్తిగా కుక్ అయినట్టేనండి. ఇప్పుడు నెమ్మదిగా చినిగిపోకుండా ఈ ప్యాకెట్ని ఇలా రెండో వైపుకు టర్న్ చేసి రెండో వైపు కూడా 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ముందుగానే 20 మినిట్స్ ఉడికించాం కదండి, చికెన్ అయితే కుక్ అయి ఉంటుంది. ఈ అరటాకు ప్యాకెట్ని టర్న్ చేసిన తర్వాత 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే చికెన్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని దించి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ప్యాకెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
ఇలా తీసుకున్నప్పుడు నెమ్మదిగా కేర్ఫుల్గా తీసుకోవాలండి. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ పైన మనం చుట్టిన దారం అంతా రిమూవ్ చేయాలి. తరువాత ఈ ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఈ అరటాకులో చికెన్ని కట్టెల పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదండి, ఈ నిప్పుల పైన కాల్చినట్టయితే చాలా టేస్టీగా వస్తుందండి. మనకైతే ఇప్పుడు కట్టెల పొయ్యి అవైలబుల్గా లేదు కదండి, అందుకే గ్యాస్ స్టవ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చూడండి, చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయి చాలా బాగా వచ్చిందండి. మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.